ఆ గిఫ్ట్ ఏంటి అంటే ఒక చిన్న పెన్సిల్ అనమాట. ఆ పెన్సిల్ ఆయన దగ్గరే ఉంది. తర్వాత ఆ రాయడంలోనో ఎక్కడో మొత్తానికి ఆ పెన్సిల్ ఆయన మర్చిపోయారు. ఎక్కడ పెట్టారో మర్చిపోయారు. అయితే వేరే మీటింగ్ వెళ్ళాల్సి వస్తే ఆ పిఏ ప్లస్ మిగతా వాళ్ళు ఏమండి టైం అయిపోతుంది, తొందరగా రండి అంటే, అలా కాదు, నా పెన్సిల్ ఒకటి ఉంది, ఆ పెన్సిల్ కావాలి అని చెప్పి ఆ పెన్సిల్ గురించి అక్కడంతా వెతుకుతుంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆయనకి చిరాకు వచ్చి, అంటే ఒక చిన్న పెన్సిల్ ముక్క గురించి అలా వెతుకుతారేంటి, నా దగ్గర పెద్ద పెన్సిల్ ఉంది తీసుకోండి అంటే ఆయన అన్నారన్నమాట, నేను కొనుక్కోలేనండి, ఆ చిన్న పెన్సిల్ ఆ అమ్మాయి నాకు ప్రేమతో ఇచ్చింది, ఆ ప్రేమతో ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని నా తుది శ్వాస విడిచేంత వరకు ఉపయోగించుకోవాలి, అందుకని చెప్పి నాకు ఆ పెన్సిలే కావాలని చెప్పి మొత్తానికి ఆ గదంతా వెతికి ఆ పెన్సిల్ పట్టుకున్న తర్వాత అప్పుడు ఆయన బయటకు వెళ్ళడం అనేటువంటి జరిగింది. అలాగే పంక్చువాలిటీకి మారుపేరు గాంధీ గారు. ఆయన్ని చూసి, అంటే మనం ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకుంటే సరిపోదు, ఆయనలో ఉండేటువంటి లక్షణాలని కనీసం 1% మనం పాటించేటువంటి అర్హత ఉంటే మనం ఆ ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవాలి. అంటే ఆయన ప్రేయర్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు సబర్మతి ఆశ్రమం దగ్గర ఆయన ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థనా సమయానికి ఆయన ఎంత పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ ఒక్కసారి టైం ఇలా చూసుకుని, నాకు ప్రేయర్కి టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, తర్వాత వచ్చి మాట్లాడదామని చెప్పి పెద్ద వాళ్ళని కూడా ఆపేసి ఆయన ప్రేయర్కి వెళ్ళడం అనేటువంటి జరిగేది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మహానుభావుల గురించి ఎంత చెప్పినా పుంకాలుగా అలా చెప్పడానికి చాలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మన కార్యక్రమం మొదలవ్వాలి కాబట్టి విద్యార్థులకి అందరికీ తెలియడానికి కొన్ని విషయాలు మాత్రం మీ ముందుంచేటువంటి అవకాశం నాకు కలగజేసినందుకు నిర్వాహకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పాలకులకి పేరు తీసుకొచ్చారు, వర్కర్లు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కోరుకుంటూ ఉన్నాం. స్కూల్ నుంచి వచ్చినటువంటి ఇంకా వేరే స్కూల్ నుంచి వచ్చినట్టు వారు హెడ్ మాస్టర్లు ఎవరైనా ఉంటే టీచర్స్ అయినా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పెరట్లో పెంచాలి, అలాగే పెంచమన్నాం కదండి, రోడ్ల మీద పెంచొద్దు, దయించి వాళ్ళ పెరట్లో పెంచుకోవాలా. మంచి పాటలు పాడతారు. అలాగే ఈ కార్యక్రమానికి పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు ఎక్స్ కౌన్సిలర్ శ్రీ గంటెటి వెంకటేశ్వర గారు ఇచ్చేశారు. వారికి కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా, రాజులమైన పేదలమైన భరత మాత స్తృతులే లేరా, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, ఎన్ని బాధలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమౌతం అంతా ఈ వేళ, వందే మాతరం అంతమందరం, వందే మాతరం అందమందరం, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే.
థ్యాంక్ యూ అమ్మ. చక్కగా పాట ఇందులో శ్రీ మన గాంధీ గారు జన్మించడం జరిగింది. ఈరోజు 155వ జన్మదినం అయింది. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా గాంధీ గారి జీవితం నుంచి ఆయన 155 సంవత్సరాల క్రితమే పుట్టిన ఇంకా ఈ రోజు వరకు ఆయన పుట్టినరోజును మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే, మనం పాటిస్తున్నామంటే, ఇలాంటి వ్యక్తి 100 కోట్లలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. చాలామంది స్వాతంత్ర పోరాటం చేశారు, సాయుధ పోరాటాలు చేశారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా గాంధీ గారి పందా వేరు. అందరూ కూడా హింసనే ఆయుధంగా లేకపోతే సాయుధ పోరాటాలు చేసి చాలామంది అంటే విఫలమయ్యారని కానీ ఈ స్ఫూర్తిని కొంతమేర తీసుకెళ్ళగలిగారు. అయితే ఎవరిలోనైనా అహింసాయుతమైనటువంటి ఆలోచనలను ప్రేరేపించడం చాలా సులభం. కానీ హింసాయుతమైనటువంటి ఆలోచనలు ప్రేరేపించడం, కోపాన్ని ప్రేరేపించడం చాలా చాలా సులభం. కానీ అహింసను ప్రేరేపించడం లేదా శాంతిని ప్రేరేపించడం, శాంతి కాముకులుగా ఉంటూ మనం సాధించగలం అనే స్ఫూర్తిని రగిలించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అది గాంధీ గారి వల్ల సాధ్యమైంది. ఆయన అందరిలోనూ ఆ స్ఫూర్తిని రగిలించడమే కాదు, ఆ స్ఫూర్తిని కొన్ని 100 కోట్ల మందికి స్ఫూర్తిగా ఇవ్వడమే కాకుండా చాలా దేశాలకు ఆయన స్ఫూర్తి అయ్యారు. ఆయన నుంచి ముఖ్యంగా 3 విషయాలు మనం పూర్తిగా అబ్జర్వ్ చేయాల్సినవి ఉన్నాయి. అహింసాయుతంగా మనకు కావాల్సింది సాధించడం, 2 సత్యాన్ని పాటించడం, 3 ధర్మాన్ని ఆచరించడం. ఈ 3 కూడా ఆయన దగ్గర నుంచి ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాల్సింది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుభ్రత. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ అక్కడ పరిస్థితులను అబ్జర్వ్ చేసి అక్కడ అపరిశుభ్రత, అనారోగ్యాలు పాలవడం అబ్జర్వ్ చేసి అది చాలా ముఖ్యంగా ఈ శుభ్రత పాటించడం చాలా అవసరమని గ్రహించి ఆ రోజే మనందరికి ఇండియా వచ్చిన తర్వాత మనందరికీ ఆ రకంగా వెల్కమ్ సార్ బాబు గారు అండ్ జీవి గారు. ఆ రకంగా అందరిలో కూడా ఆ రకమైన స్ఫూర్తిని కూడా రగిలించారు. అంటే ఆయన ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒకటి చెప్పే ముందు అది మనం పాటించి తీరాలి. ఏదైతే మనం సమాజం నుంచి కానీ ప్రజల నుంచి కానీ పక్కవారి నుంచి కానీ కోరుకుంటున్నామో అది మనం ముందు ఆచరించి తీరాలి. ఆ మార్పు మనతో స్టార్ట్ అవ్వాలనేది ప్రధానంగా ఆయన ఉద్దేశం. సో అదే స్ఫూర్తిగా తీసుకుని పరిశుభ్రత పాటించడంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి, మన ఇళ్ళ పరిశుభ్రత పాటించండి, అలాగే మన చుట్టూ పరిసరాల పరిశుభ్రత కూడా పాటిస్తే ఎవరికాళ్ళు ఆ పరిశుభ్రత పాటిస్తే ఊరంతా కూడా తద్వారా క్లీన్ పాలకొల్లుగా మారుతుంది. ఇది అనారోగ్యాలకి హేతువైనటువంటి అపరిశుభ్రతని తొలగించడానికి చాలా వీలవుతుంది. అనారోగ్యాల బారి కాకుండా, అంటువ్యాధుల బారిన పడకుండా ఈ శుభ్రత అనేది మనకి చాలా అవసరం. ఈ స్ఫూర్తితో స్వచ్ఛతా హీ సేవ అంటే స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమాన్ని మన పోటీలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్ఫూర్తిని తర్వాతి తరాలు అంటే ఎప్పటికీ మా తరం కాకుండా నెక్స్ట్ భావి తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా దీని తాలూకా సదుద్దేశం తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలను పోటీల కింద భావించకుండా స్ఫూర్తిగా తీసుకుని మీరు పాటించండి, పిల్లలు ఇంట్లో పెద్దలను పాటించమనండి. అలాగే అందరూ కూడా ఈ రకమైనటువంటి వాతావరణాన్ని మన పాలకొల్లులో కల్పించినట్లయితే పాలకొల్లు పచ్చగా పరిశుభ్రంగా తయారవుతుంది. తద్వారా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా భారత ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దానిలో భాగంగా మన అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాలని ఈ 16 రోజులు నిర్విరామంగా చేయటం జరిగింది. ముందుగా మనం ఈ స్వచ్ఛతా హీ ప్రతిజ్ఞతో ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసుకుందామని సౌజన్యంగా తెలియజేసుకుంటున్నాను. మన మహిళా పోలీసు జాహ్నవి గారు అందరి చేత కూడా ఈ స్వచ్ఛతా హీ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను.
స్వచ్ఛత హీ సేవ 2024 ప్రతిజ్ఞ బ్రతుకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పని చేస్తాను. నేను చెత్త వేయను లేదా ఇతరులను చెత్త వేయనివ్వను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా గ్రామం మరియు నా పని ప్రదేశంతో పరిశుభ్రత కోసం అన్వేషణను ప్రారంభిస్తాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారి పౌరులు చెత్తను వేయరు లేదా దానిని జరగనివ్వరు. ఈ దృఢ విశ్వాసంతో గ్రామాలు పట్టణాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు తీసుకుంటున్న ఈ ప్రతిజ్ఞను 100 మంది ఇతర వ్యక్తులను తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారి 100 గంటలు పరిశుభ్రత కోసం కేటాయించేలా కృషి చేస్తాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా దేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నాకు నమ్మకం ఉంది. నేను చదువుతున్న స్కూల్ BDRM గర్ల్స్ హై స్కూల్. నేను 9వ తరగతి చదువుతున్నాను. గాంధీ గారు చెప్పిన ఆరోగ్యమే మహాభాగ్యం అని మా స్కూల్ని చాలా నీట్గా ఉంచుతాము. ఇంటికాడ నీట్గా ఉంటే స్కూల్లో కూడా మొత్తం నీట్గా ఉంచుకుంటారని ఆడపిల్లలు మా స్కూల్కి 2017 సెప్టెంబర్ 1న క్లీనింగ్కి ఫస్ట్ అవార్డు వచ్చింది. మా సార్ ఢిల్లీలో అవార్డు తీసుకున్నారు. మా స్కూల్ ఎంతో నీట్గా ఉంటుంది. అందరూ నీట్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మున్సిపల్ ఆఫీస్. మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి దీనికి ఈ కార్యక్రమానికి అధ్యక్షులైన మా గౌరవ కమిషనర్ గారికి, అలాగే పట్టణ ప్రముఖులు బాబు గారికి, అలాగే జీవి గారికి, అలాగే మా కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి నేను గత 24వ తేదీన పెద్దాపురం పురపాలక సంఘం నుండి ఈ పురపాలక సంఘంకు శానిటరీ ఇన్స్పెక్టర్గా మా ఇంట్లో పని మేము ఎలాగైతే చేస్తామో దానికన్నా 4 వింతలుగా మేము కష్టపడి చేసామండి. ఇక్కడ మేము కమిషనర్ గారు ఒకటే మాకు చెప్పారు, ఈ రోజున మీకు అన్నం లేకపోయినా ఒక ఏది సరిగ్గా అందకపోయినా పాలకొల నుండి వచ్చాం, మీరు కరెక్ట్గా పని చేయాలని చెప్పారండి. ఆయన కోసం మా కోసం చాలా శ్రద్ధ తీసుకున్నారండి. అయ్యా మాకు ఎండలో వాటర్ లేదండి, ఒక ఇది లేకపోయినా సరే ఆయన వెంటనే వచ్చి మాకు స్పందించి పని చేశారండి. కానీ మేము ఒకటేనండి, పాలకొల్లు నుంచి మేము వెళ్ళాం, పాలకొల్లు పేరు రావాలి. ఎమ్మెల్యే గారు మాకు ఎలాగైతే చేశారో అంతకు మించి మేము మా సాయచితల ఓ పరుపు అయినా సరే వాటర్లో తడిసిపోతే చాలా పరుగుతోటండి. ప్రతి వర్కర్ అండి, మా వర్కరు ఏ ఒక్కరు ఆలోచించకుండా సాయచితలుగా పనిచేసామండి. కానీ మాకు ఒక్క విషయం సార్, మా వర్కర్స్ ఏదైనా వస్తాయి హెల్త్ కార్డులు లేవండి. ఆ ఈఎస్ఐ హెల్త్ కార్డులు కూడా మా కమిషనర్ గారు అది కూడా మేము మొన్న వచ్చి చెప్పామండి, మా వర్కర్కి ఇలా బాధ వచ్చిందండి, వెంటనే ఆయన స్పందిస్తున్నారండి. అలాగే మా హెల్త్ కార్డుల విషయంలో, మా ఆరోగ్యం విషయంలో కూడా సార్ గారు దయ చూపించాలని మీ ప్రజలందరికీ మేము నమస్కారం చెప్పుకుంటాం సార్. ఈ స్వచ్ఛతా హీ ముగింపు కార్యక్రమానికి వేదికను అలంకరించిన మన జీవి గారికి, అలాగే బాబు గారికి, మా రెవెన్యూ ఆఫీసర్ గారికి, మా అసిస్టెంట్ ఇంజనీర్ గారికి, మా టీపీఓ గారికి, అలాగే ప్రభాకర్ శాస్త్రి గారు గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్కి, అలాగే ఇక్కడికి వచ్చేసిన మా పబ్లిక్ హెల్త్ సిబ్బందికి, శానిటేషన్ వర్కర్స్కి, సెక్రటరీస్కి, ఇక్కడికి వచ్చేసిన వివిధ స్కూల్స్ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులకు,
అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. బాలబాలికలకి నా శుభాశీస్సులు. ఎక్కువసేపు చెప్పను. మనకి సన్మానాలు పిల్లలకి, మన వర్కర్స్కి, మన ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళందరికీ ఉన్నాయి కాబట్టి నేను తొందరగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. పెద్దలు ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమం గురించి అందరూ మీకు వివరంగా చెప్పడం జరిగింది. మన భారత ప్రభుత్వం పెచ్చెట్టి బాబు గారు చెప్పినట్టు 2014 నుంచి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛ భారత్ని అనౌన్స్ చేసి దీన్ని ఆపకుండా నిరంతరం దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా 24 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం మన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ 16 రోజులు స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి పర్యవేక్షణలో మనం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవటం జరిగింది. ఈరోజు ఈ ముగింపు కార్యక్రమాన్ని మనం ప్రభుత్వం ఏ అయితే సూచనలు జారీ చేసిందో దాని ప్రకారం ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ కార్యక్రమము, ఈ ప్లెడ్జి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దానిలో భాగంగా మీరందరూ కూడా ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో అందరూ కూడా హాజరవటం, మీకు ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద, ఈ పట్టణం మీద ఎంత గౌరవం ఉందో, ఎంత భక్తిభావంతో మీరున్నారనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. మీరందరూ కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. మీరందరూ కూడా ఈ 17వ తారీఖు నుంచి ఈ 2వ తారీఖు దాకా మన శానిటేషన్ సెక్రటరీస్ కానీ, మన ఎడ్యుకేషన్ సెక్రటరీస్ కానీ, మన అడ్మిన్స్ కానీ, మహిళా పోలీసులు కానీ, ఇమ్యూనిటీస్ కానీ అందరూ సెక్రటరీస్లు పేరున మీరందరూ ఈ కార్యక్రమాల్ని ప్రభుత్వం నిర్దేశించిన గైడ్లైన్స్ ప్రకారం 17వ తారీఖు ఒక ప్లెడ్జి, అలా రకరకాలు వ్యాసర స్కూల్స్లో, కాలేజీలో డ్రాయింగ్ కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్, డ్యాన్స్ కాంపిటీషన్స్, అలాగే మెడికల్ క్యాంపులు, డెంటల్ క్యాంపు, ఐ క్యాంపు, మామూలు జనరల్ చెకప్, ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్ ఇవన్నీ నిర్వహించడం జరిగింది. అన్ని కార్యక్రమాలని మనం నిర్వహించుకుంటూ ఈ 17వ తారీఖు నుంచి ఈ 16 రోజులు మన పూజ్య బాపూజీ గాంధీ మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2న ఈ ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోమని ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం ఎవరైతే బాలబాలికలు, కాలేజీ విద్యార్థులు ఈ డ్రాయింగ్ పోటీలు, డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా 1st, 2nd, 3rd ప్రైజుల్ని ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాం. వాళ్ళందరికీ ఇప్పుడు సభాపూర్వకంగా ప్రైజులందరూ కూడా మనం అందించడం జరుగుతుంది. అలాగే మన విజయవాడలో రీసెంట్గా వచ్చిన వరదల్లో ఎవరైతే వాళ్ళ ప్రాణాలకి పణంగా పెట్టి ఈ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారో వాళ్ళందరికీ కూడా ఏదో చిన్న ఫెసిలిటేషన్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినందువలన మనం ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్క వర్కర్కి 2 జతల బట్టలు, డ్రెస్ కాదు మామూలు సివిల్ డ్రెస్సులు 2 జతలు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా మనం ఈరోజు ఈ ముగింపు కార్యక్రమాల్లో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన రామానాయుడు గారు, జలవనరుల శాఖ మంత్రి గారు వెంటనే అదే రోజు వాళ్ళు రాగానే ఇచ్చేయమని చెప్పడం జరిగింది. నాకు కాదండి, నేను చెప్పాను సార్కి, అవి కొద్ది Second place goes to Gana Nagendra Gedi. Third place goes to M. Shravya Satyasri. Come forward, Amma. What you say? Second place, Gana Nagendra. Okay, Nagendra place lo all friends ఎవరైనా వస్తే వచ్చి తీసుకుందాం. So give them a round of applause. Second, VVRN Girls High School. First place goes to M. Chaitanya Varshini. M. Chaitanya Varshini, Prasanna Maunika, U. Soni Rani from Girls High School. నేను చెప్పిన వాళ్ళు వచ్చేసి రెడీగా ఉండండి.
distribute. Next, MMKN High School. ఒకసారి పిల్లలందరూ నేను నేమ్ పిలవగానే మీరు వచ్చేసి అక్కడ ఎల్లో షర్ట్స్ ఉన్నారు కదా హరి గారు అక్కడ నుంచోండి అమ్మా. అంటే సర్టిఫికేట్స్ మళ్ళీ చేంజ్ అయిపోతాయి. ఎంఎంకేఎన్ స్కూల్ నుంచి ఎం లోకేష్, సోనీరా. From MMKN School, M. Lokesh, first place. K. Abhishek Kumar, second place. K. Rekhanjali, third place. Parents ఉంటే తప్పనిసరిగా రండి సార్ మీ పిల్లలతో పాటు. Come fast. యాక్టివ్గా రావాలి పరిగెట్టుకుంటూ. M. Lokesh, K. Abhishek Kumar, K. Rekhanjali. From SKP and TVR Municipal High School, Neeli Kruparani, first place. Neeli Kruparani. Yavarna Yajnapriya, second place. Paili Lakshmi Priya, third place. From SKP and TVR Municipal High School. Next from Subhash Chandra Bose Municipal High School, Nagasetti Shanti Kirtana, first place. Vidutti Subramanyeswari, second place. Gokulamanda Blessy, third place. ప్రైజెస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ చైర్స్లో కూర్చోవాలి. ఎవరు నుంచోవద్దు, కూర్చోవాలండి. నెక్స్ట్ ఫ్రమ్ బిఆర్ఎంఈ మున్సిపల్ హై స్కూల్, వియూరి జయశ్రీ, ఫస్ట్ ప్లేస్. కే ప్రశాంతి, సెకండ్ ప్లేస్. నేతల బ్లెస్సీ, థర్డ్ ప్లేస్. Next prizes will be for Ways to Do Art competition from Sri AVSNM High School. First place goes to S. Syam Prasad. Second place goes to I. Gautam Sai. Third place goes to B. Yogender. సార్ మన పిల్లలందరూ కూడా వేస్ట్ టు ఆర్ట్ కాంపిటీషన్లో చాలా రకరకాలుగా తయారు చేశారు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా వెళ్ళి వాటిని సందర్శించవలసిందిగా కోరుతున్నాం. ప్రైజెస్ తీసుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళొద్దండి. దయచేసి ప్రైజెస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆఖరణ మనం గ్రూప్ ఫోటో తీసుకున్నామండి. దయచేసి అందరూ కూడా, అలాగే జనగణమని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంది కాబట్టి అందరూ కూడా వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. పిల్లలందరూ కూడా కూర్చోండి. Next from BVRM Girls High School, first place goes to Gnaneshwari. Second place goes to Rashmika. Third place goes to Maunika. Next from MMKNMH School, first place goes to M. Anusha. Second place goes to Y. Adilakshmi. Third place goes to Gayatri. From MMKNMH School. Come first. Next from SKP and TVR Municipal High School, first place goes to Muravada David. Second place goes to Kankatala Ramesh. Third place goes to Chodavara
Pokanti Satish first place, Inukonda Kushwant Kumar second place, Pilli Pushpa Kumari third place. Next from BRMB Municipal High School, first place goes to M. Jashwant Surya Chaitanya, second place goes to Prashanti, third place goes to M. Avinash. M. Avinash from BRMB Municipal High School. నెక్స్ట్ డాన్స్ గ్రూప్ అనౌన్స్ చేస్తున్నామండి. ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా రావాలి. ఫస్ట్ ప్లేస్ గోస్ టు సాలా లక్ష్మీదేవి, సెకండ్ బిఏ సట్టం సంధ్య, ఆకుమతి ఆశ. ఇది గ్రూప్ డాన్స్లో ఫస్ట్ ప్లేస్ అండి. డిఎన్ఆర్ కాలేజ్. డిఎన్ఆర్ కాలేజ్ మేడం, అది గ్రూప్ డాన్స్. Second prize goes to the group with Madasu Durga Bhavani, Pottumudi Rajita, Pogiri Renuka, Dasireddy Anjani Devi. Come and collect your prize. Madasu Durga Bhavani, Pottumudi Rajita, Pogiri Renuka, Dasireddy Anjani Devi. Next group singing. First place goes to Hundurti Sneha, Musudi Ludhiya, Latif Munisa from DNR College. Second prize goes to Sirra Bhagyasri, Chuttugulla Monica, Kusume Monica. ప్రైజెస్ తీసుకున్న వాళ్ళందరూ కూర్చోవాలి. నెక్స్ట్ ఫర్ సోలో సింగింగ్, ఫస్ట్ ప్లేస్ గోస్ టు చోడే ప్రసన్న లక్ష్మి. ఫస్ట్ ప్లేస్ గోస్ టు చోడే ప్రసన్న లక్ష్మి. సెకండ్ ప్లేస్ గోస్ టు పల్లవరపు ఝాన్సీ. సెకండ్ ప్లేస్ గోస్ టు పల్లవరపు ఝాన్సీ. పేరెంట్స్ ఎవరైనా ఉంటే రండి. సెకండ్ ప్లేస్ ఝాన్సీ. నెక్స్ట్ సోలో డాన్స్ వెట్టి సరిత. వన్ అండ్ ఓన్లీ ప్రైజ్ గివెన్ టు వెట్టి సరిత, సెకండ్ బీజేసీ డిఎన్ఆర్ కాలేజ్. నెక్స్ట్ డ్రాయింగ్. ఫస్ట్ ప్లేస్ goes to ఏడిద సౌమ్యశ్రీ. ఏడిద సౌమ్యశ్రీ ఫస్ట్ ప్లేస్. లద్దిక రమ్య తేజశ్రీ సెకండ్ ప్లేస్. పొన్నమంట మౌనిక థర్డ్ ప్లేస్.
వేయించుకున్నారా? మీరు రాలేదే వేల పైకి తీయకూడదు, అక్కడే ఉంచాలి, ముట్టుకోకూడదు, చూడాలంతే. మేడం గారు ఊరుకోరు. ఏదండి మాది మా సచివాలయం ఫస్ట్ ప్రైజ్. మళ్ళీ స్కూల్లో ఇచ్చు. స్కూల్లోనా? మళ్ళీ స్కూల్లో ఇస్తుంది. అమ్మా అక్కడ పెట్టి ముట్టుకోకూడదు, చూడటం వరకే, టచ్ చేయకూడదు. జూ బాగుందన్న. స్కూల్ కదమ్మా, సెక్రటరీ. ఏం చేస్తున్నారు? వీడియో చేస్తున్నారా? యూట్యూబ్లో పెడతా. అరే టచ్ చేయకూడదు, అక్కడ పెట్టే చూడాలి, ముట్టుకోకూడదు, చూడటం వరకే అది. తర్వాత బంగారు ఆంజనేయులు, ఆకుల రాంప్రసాద్, ముత్యాల రాంబాబు, చవ్వాకుల శ్రీనివాసరావు, బంగారు ఇంద్రకుమార్. బంగారు ఆంజనేయులు, ఆకుల రాంప్రసాద్, ముత్యాల రాంబాబు, చవ్వాకుల శ్రీనివాసరావు, బంగారు ఇంద్రకుమార్. బంగారు ఆంజనేయులు, ఆకుల రాంప్రసాద్, బంగారు ఆంజనేయులు, ఆకుల రాంప్రసాద్, ముత్యాల రాంబాబు, చవ్వాకుల శ్రీనివాసరావు, బంగారు ఇంద్రకుమార్. తరువాత బంగారు దుర్గా ప్రసాద్, నాని పొత్తూరి సాయి, మండాలి నాగరాజు, బంగారు దుర్గా ప్రసాద్, సత్యనారాయణ, ధనాల దుర్గారావు. సెక్రటరీలందరికీ మనవండి. సెక్రటరీలందరూ మున్సిపల్ స్టాఫ్ కూడా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండండి. చివరిలో చిన్న ప్రోగ్రామ్ ఉంది, దయచేసి సెక్రటరీలు మున్సిపల్ స్టాఫ్ అనేది అందరూ కూడా సన్మానం చేసుకున్న వాళ్ళు కూడా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండాలి మనవి. బంగారు దుర్గా ప్రసాద్, నాని పిలుస్తారండి, పొత్తూరి సాయి, మండాలి నాగరాజు, బంగారు దుర్గా ప్రసాద్, సత్యనారాయణ పిలుస్తారంటండి, ధనాల దుర్గారావు.
మంచిగా ఉన్నాం. చాలా బోటో ఇవన్నీ మన ఇవన్నీ శ్యామ